అందరికీ ముందుగా నమస్కారం. నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు. మన ఛానల్లో కొత్త కొత్త ముచ్చట్లతోని కొత్త కొత్త జోకులతో నేనైతే మీ ముందుకు వస్తా. దయచేసి మీరందరూ నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఇగో నా కోడలు పెద్ద 8 దాకా వంటది. మొద్దు అన్నట్టు వంటది, లేవ్వది. పెద్ద 8కి వచ్చి నీళ్లు కొడుతుంది బోరింగ్ కాడ. ఎవరన్నా గీయాల దాకా వండేటోళ్ళు ఉన్నారా? ఇగో అది నేను ఏర్పడ్డాక నేను ఎన్నిటికి లేస్తే దానికి ఏం అవసరం? ఏమున్నా గిన్నిటికి లేచిందని నా మీద పడి ఎడుతుంది. దానికి అవసరమేనా చెప్పుర్రు మీరే? ఏంది వాళ్ళు చెప్పేది ఏంది? ఇంకా 8 దాకా వంట ఏర్పడితేంది అని ఇంట్లో పని నువ్వు చేసుకోవా? అవసరం 8. నేను 8 దాకా వంటే నీకేంది? నీ కళ్ళు ఉరతలే వేయింది. నేను 8 దాకా వన్నా అని ఎప్పుడు నా ఇంటి దిక్కేనా నేను ఇదే ఉంది. నాకేం పని లేదా నీ ఇంటి దిక్కు చూడడానికి? ఏదో చెప్పిన నువ్వు రాగాక. ఇగో నువ్వు గిసొంటి నువ్వు రాగందాను అని నేను నీతోనే ఏర్పడ్డా కాదు. నువ్వు చిన్నాడదానివి కాదే. నా కొడుకు ఏదో మందు పెట్టి నీ దిక్కు మలుపుకున్నావు. అవ్వో నేను మందు పెట్టినా? మరి నువ్వు ఇంత పెట్టి నువ్వు దిక్కు నువ్వు మలుపుకోపోయినావు. అవ్వో నేనట మందు పెట్టి దీన్ని ఏమన్నా ముచ్చటేనా? చూసిరా విన్నరా? అవ్వా లేకపోతే ఏంది? నువ్వు వచ్చినప్పటి నుండి నా కొడుకు నాకు దూరం అయిండు. నువ్వు ఏమంతా నా ఇంట్లో అడుగు పెట్టినావో నువ్వు అడుగు పెట్టినప్పటి నుండి నాకు అన్ని దరిద్రాలేమో పోయినాయి. మా చెప్పినావు గంతి. నేను అడుగు పెట్టినప్పటి నుండట దీనికి దరిద్రాలు మోపోయినాయట. నువ్వు వేసుకున్న తీట పనులు అవి. నువ్వు నీ పెద్ద కొడుకుని ఒక లెక్క చూసినావు, నీ చిన్న కొడుకుని ఒక లెక్క చూసినావు. నీ చిన్న కొడుకు అంటేనేమో నీకు బాగా పానం, నా భర్త అంటేనేమో నీకు ఇష్టం లేదు. అందుకే ఇవన్నీ మనసులో పెట్టుకున్న భర్త నీతో మంచిగా ఉంటలేడు. నువ్వు పెద్ద చెప్పుడు మాటలు దానివి. నువ్వు నా కొడుకు ఎక్కించి చెప్పినావు, అందుకే నాకు దూరం అయిండు. చెప్పినా మరైతే ఏంది ఇప్పుడు? నువ్వేమో బోరింగ్ కొట్టుకునే దగ్గరికి వచ్చి బాగా రుబాబు ఎత్తున్నావు. నా ఇష్టం, నేనేమన్నా చెప్పుకుంటా, నీకేంది? కాదు బిడ్డ, మనం పల్లెటూళ్ళల్లో ఉంటున్నాం. 8 దాకా ఎవరన్నా వంటారా? ఎప్పుడు నువ్వే 8 దాకా వండద్దు, అరిష్టం కాదు. ఇక వచ్చింది అరిష్టాల గురించి చెప్తాంది. నువ్వే చెప్పాలి, నేనే వినాలి. అబ్బో ఇగో మనం కలిసి ఉన్నప్పుడు ఏడవడక ముందు నేనే అన్ని పనులు చేయాలని నువ్వెన్నిటికి లేచినవే? చెప్పు ఒకసారి. అప్పుడేమో నాతోని పని చేపియాలని పెద్ద 10 దాకా వన్నావు. ఇప్పుడేమో అరిష్టం అంటున్నావు. అదే నువ్వు గాయంత పని చేయవా? నీకేమంత పని ఉంటుంది? ఇంకా పొద్దుగాల ఇంత లేచి పువ్వకూర అండుడే కదా. బుక్కడంత బువ్వకూరకి బాగా చిత్రపడుతుంది, మాటలు అదిలి పెడుతుంది. అవ్వల్లా ఇక నీ లెక్కనే నేనే చిత్రపడితే ఇక బాగానే సంసారం. ఎంతో ఓపిక ఉండాలి మనిషి అన్నాక. శిశి ఇగో మా చెప్పినావు అంతే ఓరు వందానా. నువ్వు ఇప్పుడు నేను బోరింగ్ కాడికి వస్తే నువ్వు నాతో ఖయం పెట్టుకోవడానికి వచ్చిన మీడికి. నేను ఏ టైంకి వెళ్తే నీకెందుకు? నా పని ఎప్పుడు తీరితే నీకేం అవసరం? ఇగో మంచి చెప్తే ఎవ్వరికి నచ్చది. ఇక అట్లనే నీకు కూడా, నీకు మంచి శవన పట్టది. ఇగో అత్తమ్మ, నువ్వు ఎన్ననే చెప్పు, మనం ఏర్పడ్డాం. నువ్వు చూసుకున్నా అది నేను చూసుకుంటాను. నువ్వు అట్టిగా నాతో కయ్యాలాటకు రాకు. నీ బతికేది నువ్వు బతుకు, నా బతికేది నేను బతుకుతా, అంతే. అగో బతికేదో బతుకోమంటావు. నాకు ఈ పసలు బియ్యం వేసి రాయి మీరు. ఈ పసలు బియ్యం వేసి మాట్లాడరు మీరు. ఇగో గది సంగతి. నీకు బియ్యం కావాలి, అవి ఎట్లా అడగాలో తెలియక నువ్వు ఆ వంకతో ఇవన్నీ మాట్లాడుతాను. నేను ఆ మొహంతో రేపిత్త నీ బియ్యం నీకు. ఇగో దోస్తులు, పార్ట్ 2 ఇంకా క్రేజీగా ఉంటుంది. దానికోసం అయితే ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, కామెంట్ చేయండి.